ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడు నిరుద్యోగ యువతి యువకులు, కాలేజీలో చదువుతున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఆ జాబ్ వేలాది పోస్టర్ సోషల్ మీడియా మీద విడుదల చేస్తున్నాము. చూసినాము, ఏం చేసినాము, ఏం చేయలేదు. ఓకే, నేనేమంటున్నా, మీరు ఏం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మీరందరూ కూడా కొంత బాధ్యత గల నాయకులు కాబట్టి దాని ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ అది డౌన్లోడ్ చేసుకుని ఆ ఫామ్ నింపించి సబ్మిట్ చేయాలి. అంతేనా? కేకేఆర్ చేసినా అమల మన రొటీన్ అడిగి అంతేనా? నేనేమంటున్నా అంటే మీ అందరికీ ఒక బాధ్యత తీసుకోండి. ప్రత్యేకంగా నరేందర్ చూసినాను, అప్పుడు చూసినావా? మీ అందరూ ఏంటంటే అది చేసినట్టు కాదు. ఇది నాకేం రాజకీయ ప్రయోజనం లేదు, నేనేం ఓట్లాడలేదు. ఇంకా 3 ఏళ్ళు వచ్చేది అప్పటికి ఏళ్ళు చూద్దాం. ఓకే, నేనేమంటున్నా అంటే మీరు అందరూ కూడా ఏం బాబు చూసినావు అది నేను ఏం చేయలేదు. మీరు అందరూ కూడా మీ బాధ్యతగా ఆ జాబ్ మీద పోస్టర్ నుంచి క్యూఆర్ కోడ్ నుంచి రిజిస్ట్రేషన్ చేయించండి. ఎవరిని? నిరుద్యోగ యువతని, డిగ్రీ కానీ, ఇంటర్ కానీ, ఐటీఐ కానీ ఎవరైతే ఉద్యోగాలు కోరుకుంటారో అది రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరందరూ కూడా మీ ఊరిలో, మీ మండలంలో, మన చుట్టూ చాలా మంది నిరుద్యోగ పిల్లలు చూస్తుంటారు కదా. యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఉంటే, ఎన్ఎస్ఏ వాళ్ళు ఉంటే దయచేసి పర్వాలేదు. ఓకే, ప్రస్థానంలో ఒక విషయం నాకు ఎప్పుడు కొంత బాధ కలిగించే విషయం ఏంటంటే తీవ్రమైన నిరుద్యోగ సమస్య. మన దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయనో లేకపోతే సరే నాకు ఎంతో కొంత పాల్గొంటున్నాను, నా దగ్గర ప్రతిరోజు కొంత వందల మంది నిరుద్యోగులు వస్తుంది. రైతులు కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించి మనకి ఉద్యోగాలు ఇప్పించలేని పరిస్థితి. అంటే మన ప్రాంతమే కాదు, మన ప్రాంతంలో, రాష్ట్రంలో, దేశంలో, నా అభిప్రాయంలో సమాజాన్ని ఎక్కువగా పీడించే సమస్య నిరుద్యోగ సమస్య. సరే, వ్యక్తిగతంగా నేను నిరంతరం ప్రయత్నం చేస్తా. ఈరోజు పొద్దున్నే మల్లారెడ్డి నుంచి సీతారెడ్డి వస్తే ఆయన కొడుకు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అయి 72% వచ్చిందన్న ఉద్యోగం దొరుకుతుంది. అయితే ఆ చింతనపాలెం ఒక మూలలో వజనపల్లి, పక్కన ఊళ్ళో గుడిమల్కాపురంలో ఒక మెటల్ పౌడర్ కంపెనీ మొదలు పెడుతుంటే సరే వాళ్ళకి ఫోన్ చేసి కొద్దిగా ఉద్యోగం ఇవ్వమని రిక్వెస్ట్ చేసి అంటే నిరంతరం. అయితే నేను ఏమనుకున్నా అంటే సరే మన కృషి చేస్తూ ఇప్పుడు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ పెద్ద పెద్ద కంపెనీలు అందుబాటులో రావడం కష్టం. అండ్ నిరంతరం అక్కడ పోయి తిరగాలని కూడా కష్టం. ఏం అవసరం అంతే కదా. అయితే నేను కొంత ఆలోచన చేసి ఆ కంపెనీలనే మన దగ్గర పెడతామని ఆలోచన చేశాను. ఇప్పుడు శనివారం 25వ తారీఖున హుజూర్ నగర్ లో పర్ల్ ఇన్ఫినిటీ హై స్కూల్, ఇదివరకు దాని పేరు బీవీ స్కూల్ అనుకుంటా, స్కూల్, అక్కడ విజ్ఞాన్ స్కూల్, ఇదివరకు విజ్ఞాన్ స్కూల్. ఓకే, అయితే అక్కడ ఒక మెగా జాబ్ మీద ఏర్పాటు చేయడం. అయితే రాష్ట్రంలో 150 కంపెనీలు ఆహ్వానించారు. మరి సరే 100% వాళ్ళు అందరూ వస్తారా అని, అందరూ రావాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. 25వ తారీఖు నేను మీ అందరినీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా.
కొత్తగా సినిమా చేస్తున్నావు నేను అట్లా ఇంటికి అలా అడిగి ఆ ఫంక్షన్ వచ్చి పండుకున్నాను. ఓకే, నేను ఏమంటున్నా అంటే కదా ఇప్పుడు అది ఈసారి ఉపయోగించుకునే అవకాశం అంటే వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తే నేను అంటలేదు. బట్ మన కుటుంబంలో, మన బంధువుల్లో, మన ఊళ్ళో, మన మండలంలో నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రోజు ఉదయం 8 గంటలకి ఆడికి రండి. ఆడ అది విజ్ఞాన్ స్కూల్ పక్కనే స్వర్ణవేదిక ఉంది. స్వర్ణవేదికలో మీ ఎవరికి అసౌకర్యం కావద్దని పొద్దునప్పుడు టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మన టిఫిన్ ఏర్పాటు చేసినాం. ఆడ అన్నిటికీ ఎవరికి అసౌకర్యం కలగకుండా చూసుకున్నాం. మరి రిజిస్ట్రేషన్ అక్కడ కూడా చేసుకోవచ్చు, కానీ ముందు రిజిస్టర్ చేసుకుంటే ఆల్రెడీ వాళ్ళ లిస్ట్ తయారైపోతుంది. ఓకే, ఇప్పుడు అప్పుడే నువ్వు స్కూల్లో కాలేజీ పనిచేస్తున్నావు, ఇప్పుడు మీ కాలేజీలో అందరూ చెప్పాలి ఇది ఉంది, ఇలా QR కోడ్, ఇలా రిజిస్టర్ చేసుకోండి. ఓకే, మ్యాక్సిమం నేనైతే ఆ కంపెనీకి ఏం చెప్తున్నా అంటే మీరు వస్తే మీరు ఎంతో కొంత రిక్రూట్మెంట్ చేసుకోవాలి. వాళ్ళు అదే రోజు కొంతమందికి ఆఫర్ లెటర్ ఇచ్చేట్టుగా ఆఫర్ లెటర్ ఇచ్చి ఫైనల్గా హైదరాబాద్లో వాళ్ళ కంపెనీ ఆఫీస్లో ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దయచేసి ఈ కార్యక్రమంలో నేను మళ్ళీ ఈ అవకాశం ఎందుకు వాడుకుంటున్నా అంటే సరే మీరు ఏదో సులభమైన వచ్చిండ్రు, మరి దీని ద్వారా నా మెసేజ్ పోవాలని కోరుకుంటున్నా.